chalk pizza. సార్ నాకు ముగ్గురువే ఉన్నాయి సార్, ఇందాక ఆల్రెడీ చేశాను ఒక్కసారి. అమౌంట్ ఆంధ్రప్రదేశ్ నరేష్ ఇదే లెఫ్ట్ లో ఫస్ట్ ఉందా? అవి స్టూడెంట్ పేర్లు సార్, అవి పేరెంట్స్ వన్. చెప్పేనా? అక్కడ నుంచి I can't believe I locked myself out again. God, what happened here? Did you do all this? I sure did. Well, I just thought it would make me feel nice for my friend. You're amazing. This is amazing. TV that appears as a promoter. It's a dream. What else? You know, I'm 29. I mean, who needs to say this? Best friend anyone has ever met. Oh, I don't know. I don't know who you are. Give you business. You give me the great advice. Casey. I found some things on the cat. Casey, no Kathy. Consider Casey. Well, I think somebody's got a new version of Casey. How about I fix it to it later? And all the pieces of my life are falling right into place. Hey, really great. Really great. Thanks. So Monica tells me that it was me and you know my friend. Is that true? Yeah. Yeah, and you know, I was really okay, happy about it, but
So what fighting is against? That is the exact opposite. Who cares? Good afternoon to one and all. Am I audible to you all? Okay, in last class we have discussed in measures of central tendency, that is median. So in previous class we discussed with that arithmetic mean and then median, and now we are going to discuss the topic mode in measures of central tendency. The last one is mode. Okay.
So measures of central tendency, that is in measures of central tendency, last one is mode. So మోడ్ అనేది కూడా ఆల్రెడీ మీరు స్టాటిస్టిక్స్ 10th క్లాస్ లో నేర్చుకున్నదేనండి. మీన్ అంటే ఇచ్చిన అన్ని వాల్యూస్ కి ఎడిషన్ చేసేసి సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేస్తారు. మీడియన్ అంటే ఇచ్చిన డేటాని అసెండింగ్ ఆర్డర్ లో కానీ డిసెండింగ్ ఆర్డర్ లో కానీ ఫార్మ్ చేసుకున్న తర్వాత if the number of observations are even, we can use one type of formula. If the number of observations are odd, we can use another formula. సో ఆ డిఫరెన్స్ తెలిసి ఉండాలండి. ఇప్పుడు మోడ్ అంటే నీకు డేటా ఇస్తాడు కదా, ఆ డేటాలో ఫ్రీక్వెంట్ ఎక్కువ సార్లు రిపీట్ అయిన వాల్యూనే మోడ్ ఆఫ్ దట్ డేటాగా తీసుకుంటాం. ఎక్కువ సార్లు ఏ నెంబర్ రిపీట్ అవుతుందో దట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ద గివెన్ డేటా. సో ద మోడ్ ఈస్ ద కామన్లీ అబ్జర్వ్డ్ వాల్యూ ఇన్ ఏ సెట్ ఆఫ్ డేటా. కామన్లీ అబ్జర్వ్డ్ వాల్యూ అంటే ఎక్కువ సార్లు రిపీట్ అయ్యే వాల్యూ అన్నమాట. కామన్లీ అబ్జర్వ్డ్ వాల్యూ ఇన్ ఏ సెట్ ఆఫ్ డేటా. So the mode of a distribution is the value at the point around which the items tend to be most heavily concentrated. It may be regarded as the most typical of a series of values. అంటే ఇచ్చిన సిరీస్ ఆఫ్ వాల్యూస్ లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ మనకి దాని మీద ఉంది అంటే, ఎక్కువ సార్లు రిపిటేషన్ అదే నెంబర్ కనిపిస్తూ ఉందంటే దాని మీదే కదా మనం కాన్సన్ట్రేషన్ ఎక్కువ పే చేస్తూ ఉంటాం. సో మోడ్ అంటే ఏం లేదంటే ఇచ్చిన డేటాలో రిపిటేషన్ ఏ వాల్యూ అయితే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో ఆ వాల్యూనే మోడ్ ఆఫ్ ద గివెన్ డేటాగా రాసుకుంటాము. సో మనం చూస్తున్నాం కదా, అర్థమెటిక్ మీన్ లోను చేసాము, మీడియన్ లోను చేసాము, ఇండివిజువల్ డేటాకి ఎలా చేస్తాము, గ్రూప్ డేటా ఇస్తే ఎలా చేస్తాము. సో అట్లాగే ఇక్కడ కూడా మోడ్ లో ఇండివిజువల్ డేటా అయితే ఎలా చేయాలి, గ్రూప్డ్ డేటా అయితే ఎట్లా చేయాలి చూడండి. సో ఇలా ఇచ్చిన డేటాని ఇండివిజువల్ డేటా అంటాడండి. క్యాలిక్యులేట్ మోడ్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా అని చెప్పి ఇలా ప్రాబ్లం కనబడింది. చూడగానే ఈ డేటాని చూడగానే ఇది గ్రూపింగ్ లా చేసి ఇవ్వలేదు కదా, గ్రూప్ డేటా కాదు, ఇది ఇండివిజువల్ గా ఉంది డేటా, ఇండివిజువల్ సిరీస్ అన్నమాట ఇది. ఓకే, ఇందులో ఎక్కువ రిపీట్ అవుతున్న నెంబర్ ఏం కనిపిస్తుంది మీకు, 2 అనేది 1 2 3 టైమ్స్ రిపీట్ అయింది. సో ఎక్కువ సార్లు రిపీట్ అయిన నెంబరే మోడ్ ఆఫ్ ద గివెన్ డేటా. as the number 2 has maximum repetitions ఏదైతే ఉంటుందో that is the mode for the given data. ఓకే, అది ఇండివిజువల్ సిరీస్ కమ్మ. గ్రూప్ డేటాకి అయితే ఎలా చేయాలి, మళ్ళీ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి తప్పదండి. సో గ్రూప్ డేటా మోడ్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ ద ఫాలోయింగ్ ఫార్ములా. మోడ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎల్ ప్లస్ f1 మైనస్ f0 by 2f1 minus f0 minus f2 into c అండి. ఓకే, సో ఇక్కడ f1 f0 f2 మనకు తెలియదు, ఎల్ వాల్యూ కూడా తెలియదు, సి అంటే ఏంటో కూడా తెలియదు. మనకి ఇచ్చిన డేటాలో సో ఎల్ f1 f0 ఇవన్నీ మనకు తెలియాల్సినవమ్మా. సో ఎల్ f1 f0 f2 సి ఇవన్నీ వాటి పేర్లు ఏంటో చూద్దాం. ఎల్ అంటే లోవర్ లిమిట్ ఆఫ్ మోడల్ క్లాస్. మోడల్ క్లాస్ అంటే ఏదో కొత్త పేరు కాదండి, మోడ్ అంటున్నాం కదా. సో మోడ్ నుంచి మోడల్ క్లాస్ అని పేరు పెట్టాడు అంతే. ఓకేనా, మోడల్ క్లాస్, లోవర్ లిమిట్ ఆఫ్ మోడల్ క్లాస్ దట్ హ్యాస్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. మీకు ఇచ్చిన డేటాలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ కనిపిస్తుందో దాని యొక్క ఇంటర్వెల్ రేంజ్ ఇస్తాడు కదా, క్లాస్ లిమిట్ ఇస్తాడు కదా, ఆ క్లాస్ లిమిట్ మోడల్ క్లాస్ అవుద్ది అనమాట. ఎక్కడైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో ఆ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ యొక్క క్లాస్ లిమిట్ నీకు మోడల్ క్లాస్ గా తీసుకుంటాం మనం. ఓకే, f1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్. ఆ మోడల్ క్లాస్ కి ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో దాన్ని f1 అంటాము. ఆ f1 క్లాస్ ఫ్రీక్వెన్సీకి ప్రిసీడింగ్ ఉన్న ఫ్రీక్వెన్సీనేమో f0 అంటాము, సక్సీడింగ్ ఉన్న ఫ్రీక్వెన్సీనేమో f2 అంటాము. సక్సీడింగ్ అంటే
సక్సీడింగ్ అంటే యాడింగ్ కదా, దాని తర్వాత దాని అర్థం. ప్రిసీడింగ్ అంటే దాని ముందు వాల్యూ అని అర్థం. సో ఇక్కడ మనం ఏది తీసుకున్నా దేనికి బేస్ చేసుకుని చూసుకోవాలి, మోడల్ క్లాస్ కి బేస్ చేసుకుని చూసుకోవాలి. మోడల్ క్లాస్ కి ప్రిసీడింగ్ ఉన్నదేమో F0, సక్సీడింగ్ ఉన్నదేమో F2 అన్నమాట. సి అంటే విడ్త్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. ఇవన్నీ మనకి ఇచ్చిన డేటాలో తెలుస్తాయమ్మా. ఇవన్నీ చక్క ఫార్ములా రాసుకుని అవంటే ఏంటో మీరు రాయాలి. ఎగ్జామ్ పేపర్ లో సింపుల్ గా ఫార్ములా రాసేసి నీకు ఇచ్చిన క్వశ్చన్ లోనేమో డేటా టేబుల్ వేసేసుకుని డైరెక్ట్ గా తీసుకెళ్ళి ఆ ఫార్ములాలో పెట్టడం కాదు. క్వశ్చన్ లో కూడా ఫార్ములాకి సంబంధించిన అన్ని వాల్యూస్ కి సంబంధించిన డేటా అంతా రాయాలండి. రాసి అప్పుడు సబ్స్టిట్యూషన్ చేయండి. సో చూడండి ప్రాబ్లం, క్యాలిక్యులేట్ మోడ్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా అన్నాడు. So calculate mode for the following data. చూసారు కదమ్మా. సో 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70. సో దాని కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చాడు 5, 4, 8, 3, 2, 3 అని. సో క్లాస్ ఇంటర్వెల్ కి ఒక కాలము, ఫ్రీక్వెన్సీకి ఒక కాలము కలిపి ఒక టేబుల్ ఫామ్ చేసుకోండి. సో క్లాస్ ఇంటర్వెల్స్ అన్ని లైన్ గా రాసేసుకున్నామండి. అలాగే ఫ్రీక్వెన్సీస్ అన్ని లైన్ గా రాస్తున్నాం. సో ఇప్పుడు నేను ఏం చెప్పాను, మనకి మోడ్ క్యాలిక్యులేట్ చేయమనగానే నీకున్నది ఒకటే ఫార్ములా. ఓకే, సో గ్రూప్ డేటా ఒక్కటే ఉంది, మోడల్ అది కూడా ఒకటే ఫార్ములా ఉంది కాబట్టి చక్కగా గుర్తు పెట్టుకుని మోడ్ కి ఫార్ములా రాసుకోండి. అందులో ఎల్ అంటే ఏంటి, F1 అంటే ఏంటి, F0 అంటే ఏంటి, F2 అంటే ఏంటి, సి అంటే ఏంటి, ఒకసారి రిటర్న్ గా ఇలా రాయండి అమ్మా. రాసిన తర్వాత మోడల్ క్లాస్ నిన్ను పెట్టుకోమన్నాం కదా, మోడల్ క్లాస్ ఇక్కడ మీడియం క్లాస్ అని పడింది. సో నేను హైయెస్ట్ ఫ్రీక్వెన్సీనేగా క్లాస్ గా సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. సో ఇచ్చిన ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ నెంబర్ ఏంటి, 8 కదా. సో 8 యొక్క క్లాస్ లిమిట్ ఏంటి, 30 to 40 కదా. అదే మనకి కావాల్సిన క్లాస్ గా కరస్పాండింగ్ క్లాస్ గా సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, మీడియం క్లాస్ అయినా మోడల్ క్లాస్ అయినా ఏ పేరైనా కానీ మనం ఒక క్లాస్ ని సెలెక్ట్ చేసుకోవాలి కదా. ఆ సెలెక్ట్ చేసుకోవాల్సిన క్లాస్ ఏంటంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడుందో దాని యొక్క క్లాస్ లిమిట్ ని మోడల్ క్లాస్ గా సెలెక్ట్ చేసుకోవాలి. సో అది మోడల్ క్లాస్. మరి ఎల్ అంటే ఏమన్నాము, లోవర్ లిమిట్ ఆఫ్ మోడల్ క్లాస్ అన్నాం కదా. సో ఇప్పుడు ఎల్ ఏమవుతుంది, 30 to 40లో 30 కదా లోవర్ లిమిట్, సో 30 అవుతుంది ఎల్. సో 30 అనేది ఎల్ వాల్యూ అవుతుంది, రాసేసుకున్నానండి. ఎల్ ఈక్వల్ టు 30. మోడల్ క్లాస్ ఏమో 30 to 40 అని రాసేసుకున్నాము. తర్వాత ఏం చెప్పాను, ఆ మోడల్ క్లాస్ కి కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ ఉంది కదా, ఆ ఫ్రీక్వెన్సీ F1 అవుద్దండి. F1 8, దాని యొక్క ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీ ఏమో F0 అన్నాను, దాని యొక్క సక్సీడింగ్ ఫ్రీక్వెన్సీ ఏమో F2 అన్నాను. ఓకేనా. సో F0 అంటే 4, F2 అంటే 3. సో ప్రిసీడింగ్, సక్సీడింగ్, ముందు మీడియం క్లాస్ సెలెక్ట్ చేసుకోవడం, మోడల్ క్లాస్ సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. సో కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ ఏమో F1, దాని యొక్క ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీ ఏమో F0, సక్సీడింగ్ ఫ్రీక్వెన్సీ ఏమో F2. సో నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్, సి అంటే విడ్త్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్ కదండి. సో 10 to 20, 20 to 30, 30 to 40 ఈ లిమిట్స్ అన్ని నువ్వు అబ్జర్వ్ చేస్తే నీకే తెలుస్తుంది దేర్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 10 అని కదమ్మా. సో క్లాస్ విడ్త్ ఎంత, విడ్త్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్ ఎంత, 10. సో సి ఈక్వల్ టు 10 ఫార్ములాలో వేసేసుకున్నాం. ఎల్ అంటే 30, F2 అంటే F2 కాదు, F1 అంటే 8 మైనస్ F0 అంటే 4 డివైడెడ్ బై 2 ఇంటూ F1 8 మైనస్ F0 4, F2 3 ఇంటూ 10. సో సింప్లిఫై చేయడం ఈజీయేనండి, అయినా మీరు క్యాల్సిల్ పట్టుకెళ్తారు కాబట్టి సింప్లిఫై చేసేసుకోవచ్చు ఈజీగానే. సో ఒక్కటే ఉందండి మోడ్ క్యాలిక్యులేట్ చేయడం. సో ఫార్ములా గుర్తుపెట్టుకోండి, క్యాలిక్యులేట్ మోడ్ అంటే మోడ్ ని మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇది కూడా ఇది సెకండ్ ప్రాబ్లం అండి. క్యాలిక్యులేట్ మోడ్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా, సేమ్ ప్రాసెస్ అండి.
క్లాస్ ఇంటర్వెల్ కి ఒక కాలం వేసుకున్నాము, ఫ్రీక్వెన్సీకి ఒక కాలం వేసుకున్నాము. సో ఇన్ దట్ టేబుల్ వీఆర్ రైటింగ్ ద కరస్పాండింగ్ వాల్యూస్, వాట్ ఎవర్ వాల్యూస్ వీ వాంట్ ద మెన్షన్ దోస్ వాల్యూస్ ఇన్ ద టేబుల్. సో ఏ వాల్యూలు నీకు కావాలో అవి టేబుల్లో మెన్షన్ చేసుకోవడమేనండి. సో ఇప్పుడు మనకి వాట్ ఈస్ ద మోడల్ క్లాస్ ఇన్ ద క్వశ్చన్ ఇన్ ద ఎగ్జాంపుల్ 3? మోడల్ క్లాస్ ఏమవుతుంది మనకి? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత? 30. సో కరస్పాండింగ్ క్లాస్ లిమిట్ ఏమవుతుంది? మోడల్ క్లాస్ అవుతుంది. సో 30 to 40 అనేది మన కరస్పాండింగ్ క్లాస్ అన్నమాట. సో వాట్ ఈస్ ద లోవర్ లిమిట్ ఫర్ దట్ క్లాస్? L ఈక్వల్ టు 30, అది L 30. సో కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత? 30. సో దట్ ఈస్ F1. F1 యొక్క ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత? 20, దట్ ఈస్ F0. F0 అంటే 20. సో వాట్ ఈస్ ద సక్సీడింగ్ ఫ్రీక్వెన్సీ? 20, అంటే F2 అంటే 20. What is the class width? 10. So substitute all these values in the mode formula. Then we can get the mode for the given data. Okay. సో ఇదండి మోడ్ అని అడిగితే అయితే గ్రూప్ డేటా ఇలా అడుగుతాడండి. ఎగ్జాంపుల్ 2, 3 చెప్పాను కదా అలాగా. లేదా ఏదైనా చిన్న చిన్న బిట్లు, రేపు ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టిన చిన్న చిన్న బిట్లు, మోడ్ కనుక్కో, మీడియన్ కనుక్కో, మీన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఆన్లైన్ లో చక్కగా ఫార్ములాలు మీకు తెలుసు కదా, ఆన్లైన్ లో బిట్ చూడగానే ఆన్సర్ చేసి వేసేసేయచ్చు మీరు. ఓకేనా అమ్మా? నెక్స్ట్ ఇది కూడా మనకి రిలేషన్ మనం చదువుకున్నదేనండి. ద ఎంపెరికల్ రిలేషన్ బిట్వీన్ మీన్, మీడియన్ అండ్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 into మీడియన్ మైనస్ 2 into మీన్ అండి. మీడియన్ ఏమో 3 తో ఇంటూ చేయాలి, మీన్ ఏమో 2 తో ఇంటూ చేయాలి. మీన్ అంటే అర్థమెటిక్ మీన్ అనండి, మీడియన్. ఓకే. సో నీకు ఎప్పుడైనా అర్థమెటిక్ మీన్, మీడియన్, నీకు ఎప్పుడైనా అర్థమెటిక్ మీన్, మీడియన్, మోడ్ ఓకే వీటిల్లో ఏవైనా వాల్యూలు ఇచ్చి ఏదో ఒకటి క్యాలిక్యులేట్ చేయమంటే ఇంతే ఈ ఫార్ములా యూస్ చేస్తామండి. అర్థమెటిక్ మీన్ ఎంత ఇచ్చాడు? 35 ఇచ్చాడు. మీడియన్ ఎంత ఇచ్చాడు? 36 ఇచ్చాడు. వాట్ ఈస్ ద మోడ్ అని అడుగుతున్నాడు. సో మోడ్ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నాడు. మోడ్ కి ఫార్ములా ఏంటి? 3 into మీడియన్ మైనస్ 2 into మీన్. సో 3 into మీడియన్ ఎంత ఇచ్చాడు? 36 ఇచ్చాడు. మైనస్ 2 into మీన్ ఎంత ఇచ్చాడు? 35 ఇచ్చాడు. సో 3 into 36 మైనస్ 2 into 35. సో క్యాలిక్యులేట్ చేస్తే 108 మైనస్ 70, 38 ఆన్సర్ వచ్చింది. సో మోడ్ ఇచ్చిన డిస్ట్రిబ్యూషన్ లో ఉన్న వాల్యూస్ ని బేస్ చేసుకుని మోడ్ ని క్యాలిక్యులేట్ చేసామండి. ఇంకో విధంగా కూడా అడగొచ్చు. ఇన్ ఏ మోడరేట్లీ సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ ద వాల్యూ ఆఫ్ మీడియన్ ఈస్ 42.8. మీడియన్ ఇచ్చాడండి ఇక్కడ మనకి, మీడియన్ ఇచ్చాడు. అండ్ ద వాల్యూ ఆఫ్ మోడ్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద మీన్ అంటున్నాడు. డైరెక్ట్ గా ఈ ఫార్ములాలో మోడ్ ఈజ్ ఈక్వల్ టు అని ఉంది కదా అని ప్రతి లెక్క మోడ్ కనుక్కోమని అడగడండి. ఆ రిలేషన్ ని యూజ్ చేసుకుని మీడియన్ క్యాలిక్యులేట్ చేయమనొచ్చు, మీన్ క్యాలిక్యులేట్ చేయమనొచ్చు. మోడ్ అంటే డైరెక్ట్ గా ఫార్ములా ఉందండి, కన్ఫ్యూజ్ అవ్వం మనం. సో ఫ్రమ్ దట్ ఫార్ములా వీఆర్ రైటింగ్ మీడియన్ కి, మీన్ కి కూడా ఫార్ములా రాసుకుని క్యాలిక్యులేట్ చేసి చూపించాలి. సో ఇప్పుడు 3 into మీడియన్ మైనస్ 2 into మీన్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ కదా, ఫార్ములా రాసుకున్నాను. సో వేద్దాం. 3 into మీడియన్ 42.8 ఇచ్చాడు, మైనస్ 2 into మీన్ తెలియదు కదా నాకు, అదే కదా క్యాలిక్యులేట్ చేయమన్నది, ఉంచేద్దాం. మోడ్ అంటే ఏంటి? 40 ఇచ్చాడు, వేసుకున్నానమ్మా. సో 342.8 దర్ 128.4 అని వచ్చింది. 2 into మీన్ ఈక్వల్ టు 40. ఈ 2 మీన్ ని వదిలేయండి ఇక్కడే. సో ఈ మైనస్ 2 into మీన్ ని ఈ పక్కనే వదిలేసి ఆర్హెచ్ఎస్ వైపుకి ఈ 40 ఇక్కడ ఉంది కదా ఆర్హెచ్ఎస్ లో, ఇక్కడ ఉన్న ఎల్హెచ్ఎస్ లో ఉన్న 128.4 ని కూడా ఇటువైపు తీసుకురండి. ఇది ఎడిషన్ లో ఉంది కాబట్టి ఆర్హెచ్ఎస్ లోకి వచ్చేసరికి సబ్ట్రాక్షన్ గా మారుద్దండి. సో ప్లస్ 128.4 కాస్త మైనస్ 128.4 గా వస్తుందండి. సో మైనస్ 2 into మీన్ ఈక్వల్ టు మైనస్ 88.4 వచ్చింది. ఇటువైపు మైనస్ సింబల్ ఉంది, ఆర్హెచ్ఎస్ లోను మైనస్ సింబల్ ఉంది కాబట్టి బోత్ మైనసెస్ ఆర్ క్యాన్సిల్డ్ అండి. సో వీ కెన్ గెట్ ఏ పాజిటివ్ వాల్యూ. సో మీన్ ఆఫ్ ద మీన్ by using the given data we can get the mean value is 44.2. ఈ విధంగా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందండి. సో మీడియన్, అర్థమెటిక్ మీన్, మీడియన్, మోడ్. అర్థమెటిక్ మీన్ లో ఎన్ని టైప్స్ చేసాము? అర్థమెటిక్ మీన్ లో మనం చేసింది అయితే అర్థమెటిక్ మీన్ లో మనం చేసింది అయితే 3 type ఆఫ్ సిరీస్ చేసాము. ఇండివిడ్యువల్ సిరీస్,
ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్. సో ఇండివిజువల్ సిరీస్ లో డైరెక్ట్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్. డిస్క్రీట్ సిరీస్ లోను డైరెక్ట్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్. Whereas in continuous series, direct method, shortcut method and step deviation method is also there. Okay, arithmetic mean ni 3 type of series ki calculate చేసాము. నెక్స్ట్ మీడియన్ కైతే ఇండివిజువల్ డేటాకిను మీడియన్ అయితే ఇలా ఇండివిజువల్ డేటాకి చేసామండి, అలాగే ఇలా ఒక గ్రూప్ డేటాకి చేసామండి. ఇలా ఒక గ్రూప్ డేటా కూడా చేసామండి. సో అది మీడియన్. ఓకే, నెక్స్ట్ ఈరోజు చెప్పిన క్లాస్ మోడ్ లో కూడా ఏం చెప్పుకున్నాము, ఇండివిజువల్ డేటాకి ఎలా చేయాలో చెప్పాము, ఇండివిజువల్ డేటాకి చెప్పుకున్నామండి. అట్లాగే గ్రూప్ డేటాకి ఎలా చేయాలి, ఏ ఫార్ములా యూస్ చేయాలి అనేది కూడా చెప్పాము. సో దిస్ ఈస్ ద మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ టాపిక్. అండర్ దిస్ టాపిక్ వీ హ్యావ్ డిస్కస్డ్ అర్థమెటిక్ మీన్, మీడియన్ అండ్ మోడ్. ఓకే, సో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు, ఎలాంటి క్వశ్చన్ మోడల్ వస్తుంది, అసలు క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది అన్నది ఒకసారి మోడల్ పేపర్ చూడాలన్నాను, చూస్తానండి. కొంచెం ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ హడావిడి వల్ల చూడలేకపోయాను, చూస్తాను నేను. సో నెక్స్ట్ వచ్చేసి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ తర్వాత అండి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అండి. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. సో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అండి, ఇందులో అబ్సల్యూట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, రిలేటివ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అండి. అబ్సల్యూట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ లో రేంజ్, క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్. రిలేటివ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ లో కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్, కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అండి. సో ఇవి మనం డిస్కస్ చేసుకోవాలి. సో ఫస్ట్ అండి రేంజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రేంజ్ ఈస్ ద సింప్లెస్ట్ పాసిబుల్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్. Range is defined as the difference between the largest and smallest value of the variable. ఏదైనా సో L is the largest value and S is the smallest value. రేంజ్ అంటే ఎలా చెప్తున్నాడంటే స్మాలెస్ట్ లార్జెస్ట్ వాల్యూ నుంచి రేంజ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ వాల్యూస్ ఆఫ్ ద వేరియబుల్. లార్జెస్ట్ వాల్యూలో నుంచి స్మాలెస్ట్ వాల్యూని సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చేదే ఆ ఇచ్చిన డేటా యొక్క రేంజ్ అని చెప్తున్నాడండి. డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ వాల్యూ అండ్ ద స్మాలెస్ట్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ అండి ఇన్ ఇండివిజువల్ అబ్జర్వేషన్స్ అండ్ డిస్క్రీట్ సిరీస్ L and S are easily identified. In continuous series the following two methods are followed. ఇక్కడ కూడా నండి ఇండివిజువల్ సిరీస్ అలాగే ఇండివిజువల్ సిరీస్ చూస్తామండి, డిస్క్రీట్ సిరీస్ చూస్తాము, అలాగే కంటిన్యూస్ సిరీస్ కూడా చూస్తున్నాము. ఓకేనా, సో 3 టైప్ ఆఫ్ సిరీస్ కూడా మనం చూస్తున్నాము. అయితే ఇండివిజువల్ సిరీస్ లోను డిస్క్రీట్ సిరీస్ లోను రేంజ్ అనేది ఐడెంటిఫై చేయడం ఈజీ. అంటే ఏం లార్జెస్ట్ వాల్యూ ఏంటి, స్మాలెస్ట్ వాల్యూ ఏంటి అనేది మనకి తొందరగా ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుందంట. వేరేజ్ ఇన్ కంటిన్యూస్ సిరీస్ తొందరగా మనకి లార్జెస్ట్ వాల్యూ ఇంత ఉందండి కరెక్ట్ గా, స్మాలెస్ట్ వాల్యూ ఇది చెప్పేస్తున్నా కరెక్ట్ గా అనేది మనం చెప్పలేము, ఐడెంటిఫై చేయలేమండి. సో అలాంటప్పుడు ఏం చేస్తున్నాడంట, ఈ రెండు మెథడ్స్ ఫాలో అవుతున్నాడు. ఫస్ట్ ఏంటి, L అప్పర్ బౌండరీ ఆఫ్ ద హైయెస్ట్ క్లాస్, S లోవర్ బౌండరీ ఆఫ్ ద లోయెస్ట్ క్లాస్. ఇది ఫస్ట్ మెథడ్. L అంటే అప్పర్ బౌండరీ ఆఫ్ ద హైయెస్ట్ క్లాస్ అండి. హైయెస్ట్ క్లాస్ తీసుకుంటాం కదా,
ఆ హైయెస్ట్ క్లాస్ యొక్క అప్పర్ బౌండరీ, లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఉంటది కదా, అప్పర్ లిమిట్ తీసుకుంటాం, అప్పర్ బౌండరీ తీసుకుంటాం. అలాగే ఎస్ అంటే లోవర్ బౌండరీ ఆఫ్ ద లోయెస్ట్ క్లాస్, లోయెస్ట్ క్లాస్ ఉంటది కదా, లోయెస్ట్ క్లాస్ కి సంబంధించి లోవర్ బౌండ్ తీసుకుంటాం. ఇది మెథడ్ 1 అండి. అదే మెథడ్ 2 లో ఏం చేస్తాం, మిడ్ వాల్యూ ఆఫ్ ద హైయెస్ట్ క్లాస్ అంట. హైయెస్ట్ క్లాస్ ఏదైతే ఉందో, హైయెస్ట్ క్లాస్ ఏదైతే ఉందో దాని యొక్క మిడ్ వాల్యూ తీసుకోవాలంట. లోయెస్ట్ క్లాస్ ఏదైతే ఉందో దాని యొక్క లోవర్ బౌండరీ తీసుకోవాలంటే మెథడ్ 2. ఓకే, ద కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఇస్ గివెన్ బై ద ఫాలోయింగ్ ఫార్ములా. కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ కదా, మనకి రేంజ్ కి సంబంధించి ఏం కనుక్కోవాలి, కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్. దానికి ఫార్ములా ఏంటంటే ఎల్ మైనస్ ఎస్ బై ఎల్ ప్లస్ ఎస్ అండి. ఎల్ అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి, ఆల్రెడీ మనం మెథడ్ 1 కి ఎలా అనుకుంటున్నాము, మెథడ్ 2 కి ఏమనుకుంటున్నామో చూపించాను. ఓకే, వేర్ ఎల్ అంటే లార్జెస్ట్ వాల్యూ, ఎస్ అంటే స్మాలెస్ట్ వాల్యూ. నువ్వు ఏ మెథడ్ యూస్ చేస్తావో డిపెండింగ్ అపాన్ దట్ మెథడ్ ఎల్ ఎస్ లు జాగ్రత్తగా చూసుకుని రాసుకోవాలండి. చూద్దాం, ప్రాబ్లమ్స్ ఆన్ రేంజ్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్. ప్రాబ్లమ్స్ ఆన్ రేంజ్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అండి. ఓకే, ఇండివిజువల్ సిరీస్ లో ఎలా ఉంటది, ఫైండ్ ద రేంజ్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. ఒక డేటా ఇచ్చేసి నీకు దానికి రేంజ్ ఏంటి, ఆ రేంజ్ కనుక్కో, కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ క్యాలిక్యులేట్ చేసి చెప్పు అని అడుగుతాడు. ఓకేనా, ఇండివిజువల్ సిరీస్ అంటే లైన్ గా నెంబర్లు ఉంటాయి. మనం అంతకు ముందు మీడియన్ లో చూసిన, మోడ్ లో చూసిన, కామాలు పెట్టి ఇచ్చేసాడా, ఒక డేటా గ్రూపింగ్ గా చేసినట్టుగా ఇవాళ గ్రూప్ ఆఫ్ పీపుల్ కి సంబంధించి డేటా కాదండి, ఇండివిజువల్ గా ఉన్న డేటా అన్నమాట ఇండివిజువల్ సిరీస్ అంటే. ఓకేనా, ఇందులో చూడండి, వాట్ ఈస్ ద లార్జెస్ట్ వాల్యూ ఇన్ ద గివెన్ డేటా, 45 is the largest value. ఎల్ పెట్టేసానండి. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ వాల్యూ, 3. అదేంటండి, ఖచ్చితంగా లార్జెస్ట్ వాల్యూ చివరే ఉండాలా, స్మాలెస్ట్ వాల్యూ ఈ ఫస్ట్ లోనే ఉండాలా, అదేమి రూల్ లేదండి, ఏదో ఈ ప్రాబ్లం అలా కనిపించింది. డేటా మొత్తం చూడండి, లార్జెస్ట్ వాల్యూ ఎక్కడుందో చూడండి, అది ఎల్ అండి, స్మాలెస్ట్ వాల్యూ ఎక్కడుందో చూడండి, అది ఎస్. ఈ లెక్కకి ఏదో అలా వచ్చింది, ఫస్ట్ లోనేమో స్మాలెస్ట్ వాల్యూను, లాస్ట్ లోనేమో హైయెస్ట్ వాల్యూ కింద ఈ లెక్క ఉంది అంతే. రేంజ్ కి ఫార్ములా ఏం చెప్పానండి, ఎల్ మైనస్ ఎస్ కదా, 45 మైనస్ 3, 42 ఇస్ ద గివెన్ డేటా రేంజ్. కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ కనుక్కోమన్నాడు, ఫార్ములా ఏంటి, ఎల్ మైనస్ ఎస్ బై ఎల్ ప్లస్ ఎస్. ఎల్ మైనస్ ఎస్ అంటే 42, 45 మైనస్ 3 బై 45 ప్లస్ 3, 42 బై 48, 0.7875. దిస్ ఇస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ కోఎఫిషియంట్ ఫర్ ద గివెన్ డేటా. ఇండివిజువల్ సిరీస్ అయితే ఈజీయేనండి, చక్కగా సింగిల్ లైనే డేటా ఉంటది. ఆ సింగిల్ లైన్ డేటాలో హైయెస్ట్ నెంబర్ ఏది, లోయెస్ట్ నెంబర్ ఏది, ఆ రెండు సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చేది రేంజ్. ఆ రేంజ్ కి సంబంధించి కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఫార్ములా ఉంటది, ఆ ఫార్ములాని యూస్ చేస్తే మనకి కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ వాల్యూ వచ్చేస్తుంది, ఇచ్చిన డేటాకి సంబంధించిన కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ డిస్క్రీట్ సిరీస్ అండి. డిస్క్రీట్ సిరీస్ లో ఫైండ్ రేంజ్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా అండి. ఇక్కడ చూసారా మీరు, అంతకు ముందు అర్థమెటిక్ మీన్ ప్రాబ్లం చెప్పినప్పుడు కూడా మీకు మరి ఐడియా మీకు గుర్తుందో లేదో గానీ, అర్థమెటిక్ మీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడానమ్మా, ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్ అని 3 టైప్స్ చెప్పాను కదా. ఇండివిజువల్ సిరీస్ అంటే సింగిల్ లైన్ లో డేటా ఉంటది అన్నాను, నెంబర్లే ఉంటాయి అన్నాను. డిస్క్రీట్ సిరీస్ లో అయితే రెండు నెంబర్లే ఉంటాయి. ఇండివిజువల్ లో అయితే ఆల్ఫాబెట్స్ లో ఇండికేట్ చేస్తాడు, ఇంకొకటి నెంబర్స్ కనిపిస్తాయి అన్నాను. డిస్క్రీట్ లో అయితే 2 నెంబర్సే కనిపిస్తాయి అన్నాను, ఆల్ఫాబెటికల్ లెటర్స్ ఉండవు అన్నాను కదా. సో డిస్క్రీట్ సిరీస్ లో చూసారా మీరు, ఎక్స్ గానీ ఎఫ్ గానీ 2 నెంబర్లే కనిపిస్తున్నాయి, అంటే ABCDEF అని ఎక్కడ ఆల్ఫాబెటికల్ లెటర్లు పేర్లు పెట్టి ఉండవండి, అంతే. కొంచెం అవి తీసుకుంటారని చెప్తున్నా. ఓకే, సో ఇన్ ద గివెన్ డేటా ఆల్సో వీఆర్ రైటింగ్ ద లార్జెస్ట్ వాల్యూ. ఎక్కడ రాసుకోవాలి లార్జెస్ట్ వాల్యూ 40 అన్నాడండి.
లార్జెస్ట్ వాల్యూ 40 అంటే ఏది 40 ఎక్కడి నుంచి రాసాము ఎక్స్ అండి. లార్జెస్ట్ వాల్యూ 40. తర్వాత స్మాలెస్ట్ వాల్యూ 5 అండి. ప్రతిసారి ఫస్ట్ లాస్టే ఉండాలని కాదు, మామూలుగా ఇలా వస్తుంది అంతే ప్రాబ్లమ్. తర్వాత రేంజ్ అంటే ఎల్ మైనస్ ఎస్ కదండి, తీసుకుందాం. కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అంటే ఎల్ మైనస్ ఎస్ బై ఎల్ ప్లస్ ఎస్. మీరు ఇండివిజువల్ సిరీస్ కిను డిస్క్రీట్ సిరీస్ కి పెద్ద కష్టం కాదండి. రేంజ్ కనుక్కోవడం లేదా కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ క్యాలిక్యులేట్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఇండివిజువల్ సిరీస్ కి డిస్క్రీట్ సిరీస్ కి సేమే ఫార్ములా. But only the difference is in individual series only single line of data is given, whereas in discrete series double data అంటే double line, I mean x కి x f అంటే 5. సపోజ్ వీళ్ళందరూ పైన ఉన్న వాళ్ళందరూ ఏదో నెంబర్ కింద ఇండికేట్ చేసుకుంటున్నాను నేను. 5 మెంబర్స్ ఉన్న 5 మెంబర్స్ కంట ఇవేమో మార్కుల కింద నేను అనుకుంటున్నా. 5 మెంబర్స్ కి 4 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్, 7 మార్క్స్ వచ్చిన వాళ్ళు 10 మెంబర్స్, 21 మార్క్స్ వచ్చిన వాళ్ళు 15 మెంబర్స్. నేను ఊరికినే అర్థం చేసుకోవడం కోసం అలా కంపేర్ చేసుకుంటున్నాను అంతేనమ్మా. సో లార్జెస్ట్ వాల్యూ, స్మాలెస్ట్ వాల్యూ, ఎల్ మైనస్ ఎస్, కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఇండివిజువల్ సిరీస్ కి ఒకటే ప్రాసెస్, డిస్క్రీట్ సిరీస్ కి ఒకటే ప్రాసెస్. Whereas in individual series only single line data is given, whereas in discrete series double line data is given for us. ఓకేనా అమ్మా? డబల్ లైన్ డేటా ఇస్తాడు. ఓకే, నెక్స్ట్ కంటిన్యూస్ సిరీస్. కంటిన్యూస్ సిరీస్ అంటే క్యాలిక్యులేట్ రేంజ్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. సో ఇక్కడ ఎల్ లార్జెస్ట్ వాల్యూ ఏంటండి 80 అని చెప్పాడు. ఓకే, లార్జెస్ట్ వాల్యూ 80 అని చెప్పాడు. స్మాలెస్ట్ వాల్యూ 20 అని చెప్పాడు. ఎలా తీసుకున్నాము? ఈ గ్రూప్ డేటాకి అయితే నేను ముందు ఒక మాట చెప్పాను చూడండి ఇక్కడ. ఇట్ ఈస్ ఇన్ కంటిన్యూస్ సిరీస్, in continuous series the following two methods are followed అని చెప్పాం కదా. సో కంటిన్యూస్ సిరీస్ లో ఇది మెథడ్ 1 గానీ మెథడ్ 2 గానీ వాడొచ్చు. అయితే మరి మనకి ఎల్ ఎస్సీఏ కదా కావాలి. కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఫార్ములా ఒక్కటే, రేంజ్ ఫార్ములా కూడా ఒక్కటే. దేనికి? ఇండివిజువల్ సిరీస్ కైనా, డిస్క్రీట్ సిరీస్ కైనా, కంటిన్యూస్ సిరీస్ కైనా రేంజ్ ఫార్ములా ఒక్కటే, కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఫార్ములా కూడా ఒక్కటే. ఓకే, అయితే ఇండివిజువల్ సిరీస్ కిను డిస్క్రీట్ సిరీస్ కిను ఈజీ, త్వరగా చూడగానే డేటా చూడగానే తెలిసిపోద్ది. మరి కంటిన్యూస్ సిరీస్ అన్నప్పుడు ఏం తీసుకోవాలి? చూడగానే లార్జెస్ట్ వాల్యూ ఏంటో చెప్పలేము కరెక్ట్ గా, స్మాలెస్ట్ వాల్యూ ఏంటో చెప్పలేము. అప్పుడు ఏమన్నాడంటే మెథడ్ 1 అన్నా ఫాలో అవ్వు, మెథడ్ 2 అన్నా ఫాలో అవ్వు అన్నాడు. నేను యూజువల్ గా మెథడ్ 1 చూసుకుంటాను ఎప్పుడు. సో అప్పర్ బౌండరీ ఆఫ్ ద హైయెస్ట్ క్లాస్ అండి. నీకు ఇచ్చిన గ్రూప్ డేటాలో హైయెస్ట్ క్లాస్ ఎక్కడుందో చూడు, దానిలో అప్పర్ బౌండరీ తీసుకో, అంటే అప్పర్ లిమిట్ తీసుకో. అలాగే ఎస్ అంటే లోవర్ బౌండరీ, లోయెస్ట్ ఇంటర్వెల్ ఏది ఉందో చూడు, దానిలో లోవెస్ట్ లిమిట్ తీసుకో అమ్మా. చూద్దామా ఇప్పుడు మన డేటాలో. చూడండి, వాట్ ఈస్ ద హైయెస్ట్ బౌండరీ హియర్ 70 to 80 కదా పెద్ద బౌండరీ. మనకి లాస్ట్ పెద్ద లిమిట్ కనబడుతుంది 70 to 80 కదా. 80 to 90, 90 to 100 ఎక్కడ లేవు కదా. సో 70 to 80 ఈస్ ద హైయెస్ట్ లిమిట్. దానిలో అప్పర్ బౌండరీ ఏంటి అంటే అప్పర్ లిమిట్ ఏంటి 80 అనేది అప్పర్ లిమిట్. సో అప్పర్ లిమిట్ ఏమో ఎల్ అని తీసుకోండి. అలాగే లోయెస్ట్ బౌండరీ ఏది, లోయెస్ట్ లిమిట్ వాల్యూ ఏది 20 to 30. సో దానిలో లోవర్ లిమిట్ ఏది 20 to 30కి లోవర్ లిమిట్ ఏది ఎల్, లోవర్ లిమిట్ 20. సో స్మాలెస్ట్ వాల్యూ 20. సో దెన్ యూ హ్యావ్ ద ఫార్ములా రేంజ్ ఎల్ మైనస్ ఎస్, లార్జెస్ట్ వాల్యూ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ 80 minus 20 equal to 60. And then coefficient of range L minus S by L plus S, 80 minus 20 by 80 plus 20. So the value is 0.6. So in this way we are calculating range and coefficient of range for the given data when it is in individual series, or if it is in discrete series, or if it is in continuous series. We are calculating the range and coefficient of range as the same, but only the difference is in grouped data. I mean in continuous series only we are taking the largest value for the highest boundary,
the lowest value for the lowest boundary. Okay, so that is the range and coefficient of range topic. So in next class we have discussed quartile deviation, discrete series. వీటిలో కూడా మళ్ళీ 3 సిరీస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, క్వార్టైల్ డీవియేషన్, అది నెక్స్ట్ క్లాస్ లో చూద్దామండి. If two highest frequencies are happen అంటే there is no such problems అమ్మా. ఓన్లీ నీకు డేటా చూడగానే ఖచ్చితంగా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉండాలి, ఒకటే ఉంటది. రిపిటేషన్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీస్ ఉండవు. రిపిటేషన్స్ ఎక్కడ ఉంటాయంటే మోడ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నీకు రిపీటెడ్ టర్మ్స్ కనిపిస్తాయి, ఇంకెక్కడా కనిపించవండి రిపీటెడ్ ఫ్రీక్వెన్సీస్. ఓకే, ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీస్ డబల్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఓకే, ఎనీ డౌట్స్? And if you have any doubts, just type in chat box. Doubts? Any doubts, ma? Or if you want to ask me anything, just type in chat box. In mode, నాకు అప్పర్ ఆరోస్ పెట్టారు. ఇన్ కేస్ క్యాలిక్యులేటింగ్ ఆఫ్ మోడ్ మీనింగ్ అర్థం కావట్లేదమ్మా. ఇన్ మోడ్ మ్యామ్ 507 ఏదో చెప్పారు, 501 ఏదో చెప్పారు, బట్ ఐ కెన్ నాట్ అండర్స్టాండ్. జస్ట్ రైట్ ఇన్ క్లియర్ వే. Don't leave the class, I'll take the attendance.
Second year class. వంశిత అల్లాడి మీ నెంబర్ ఏంటమ్మా? వంశిత అల్లాడి అనే నేమ్ పెట్టారు. నేమ్స్ ఇస్తే నేను అటెండెన్స్ ఇవ్వలేనండి, మీ ఇష్టం. తర్వాత వంశిత అల్లాడి. Okay, Amma. Ma'am, in case of calculating mode, data contains highest frequency of 2 elements, and then which class interval should be taken? Data contains highest frequency of 2 elements. గ్రూప్ డేటాలో అమ్మా, గ్రూప్ డేటాలో అయితే మీకు రిపిటేషన్ అనేది ఉండదు. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఒకటే కనిపిస్తుందండి గ్రూప్ డేటాకి. ఇండివిజువల్ డేటా ఇచ్చినప్పుడు ఒకవేళ అలాంటివి 2 గనక రిపీట్ అయితే మీన్ కట్టేయడమే, 2 యాడ్ చేసి బై 2 చేసుకుంటే మనకి క్యాలిక్యులేటింగ్ మోడ్ వచ్చేస్తుందండి. ఇన్ కేస్ ఆఫ్ సెలెక్టింగ్ మోడల్ క్లాస్ సెలెక్ట్ చేసుకోవడం, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ గ్రూప్ డేటాకి అయితే అసలు ఆ ఇబ్బంది ఉండదండి. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 2 సేమ్ ఎలిమెంట్స్ అండ్ దెన్ విచ్ క్లాస్ ఇంటర్వెల్ షుడ్ బి టేకెన్ అంటే మాక్సిమం హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ గ్రూప్ డేటాకి ఒకటే కనిపిస్తుందండి. ఒకవేళ అలా రిపిటేషన్ వస్తే గనక ఆ 2 గ్రూప్స్ కి సంబంధించి ఏదో ఒకటి నువ్వు సపోజ్ 2 రిపిటేషన్ అయినాయి, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని తీసుకుంటావు. ఆ రెండిట్లో
ఇప్పుడు 30 to 40కి ఫ్రీక్వెన్సీ నెంబరు A7 ఇచ్చాడండి ఫ్రీక్వెన్సీ 30 to 40. అలాగే 40 to 50 కూడా 7 అనే ఇచ్చాడు. 7 కన్నా ఇంకా హైయెస్ట్ నెంబర్ లేదు నీకు ఫ్రీక్వెన్సీలో. 7 ఫైనల్ హైయెస్ట్ నెంబర్ అండి. సో అది 2 సార్లు రిపీట్ అయ్యింది కదా. అది 2 సార్లు రిపీట్ అయినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీకి మనం ఏమి డబుల్ చెయ్యం కదా, యావరేజ్ కట్టి చెయ్యం. ఆ ఇంటర్వెల్స్ ఉన్నాయి కదా, ఆ ఇంటర్వెల్స్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని చేయడమేనమ్మా. మాక్సిమం గ్రూప్ డేటాకి ఆ కేసు అరేజ్ అవ్వదమ్మా. ఒకసారి నేను కూడా చూస్తాను. అలాంటి మోడల్స్ ఏమైనా ఉంటే గనక అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తానమ్మా, చెప్తాను. ఓకేనా? ఇంకా ఎనీ డౌట్స్? ఒకసారి నేను కూడా చూస్తాను, టెక్స్ట్ బుక్ చూసి క్రాస్ చెక్ చేసి అప్పుడు మీకు క్లారిటీగా చెప్తానమ్మా. ఇంకా డౌట్స్ ఉన్నాయా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ ఆల్. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.